సిస్టంలో కానీ మొబైల్లో కానీ ఆధార్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనే అంశానికి సంబంధించి ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మొబైల్లో ఆధార్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసము మొబైల్లో గూగుల్ క్రోమ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఈ సెర్చ్ బాక్స్లో నేనైతే ముందుగా కాపీ చేసుకున్న యూఐడికి సంబంధించిన ఆధార్ లింక్ని పేస్ట్ చేస్తున్నాను. ఈ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత దీన్ని సెర్చ్ చేసుకుంటే ఇలా మనకి యూఐడికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. మనము దీని నుంచి ఆధార్ యాప్ ఓపెన్ చేసేసి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మనము వెబ్లోకి వెళ్ళి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెబ్లో డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి కంటిన్యూ ఇన్ వెబ్ని క్లిక్ చేసుకుంటే ఇలా మనకి ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దీనిలో మనకి డిఫరెంట్ ఆప్షన్లు ఉన్నాయండి. ఆధార్ నెంబర్ అందుబాటులో ఉంటే ఆధార్ నెంబర్ని టిక్ పెట్టుకొని ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఈ క్యాప్చర్ని ఎంటర్ చేసి ఓటీపీని సెండ్ చేసుకోవడం ద్వారా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి చిన్నపిల్లల ఆధార్ కార్డ్స్ అయితే వాళ్ళకి ఆధార్ నెంబర్స్ అందుబాటులో ఉండవు. అటువంటి వాళ్ళకి ఎన్రోల్మెంట్ ఐడిని చూజ్ చేసుకొని ఎన్రోల్మెంట్ ఐడి, డేటు, టైంని ఎంటర్ చేసుకొని క్యాప్చర్ని ఎంటర్ చేసి ఓటీపీని సెండ్ చేయడం ద్వారా కూడా ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు వర్చువల్ ఐడి, ఎస్ఐడి నెంబర్ మనకు అందుబాటులో ఉంటే వాటి ద్వారా కూడా మనము ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఆధార్ నెంబర్ ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఆధార్ నెంబర్ దగ్గర టిక్ పెట్టుకొని ఇక్కడ మనం ఆధార్ నెంబర్ని ఎంటర్ చేద్దాం. తర్వాత ఈ క్యాప్చర్ని తప్పులు లేకుండా టైప్ చేయాలండి. క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్స్ టైప్ చేయాలి. 3EBX8D సెండ్ ఓటీపీని క్లిక్ చేసుకుంటే ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ లింక్ ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుందండి. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 672840. చూడండి ఇక్కడ టిక్ పెట్టుకుంటే మనకి మాస్క్డ్ ఆధార్ అనేది డౌన్లోడ్ అయిపోతుందంట. అంటే ఆధార్ కార్డులో అన్ని నెంబర్లు కనిపించకుండా చివర 4 నెంబర్లే కనిపించాలంటే ఇక్కడ మాస్క్డ్ ఆధార్ అది టిక్ పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ టిక్ తీసేస్తున్నాను, నాకు మొత్తం ఆధార్ నెంబర్ కావాలి. తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ డౌన్లోడ్ క్లిక్ చేసుకుంటే ఆధార్ కార్డు అనేది డౌన్లోడ్ అయిపోతుందండి. చూడండి డౌన్లోడ్ అయిన ఆధార్ కార్డ్ని మనం డైరెక్ట్గా ఓపెన్ చేయలేమండి. ఎందుకంటే అది పాస్వర్డ్తో ప్రొటెక్ట్ అయి ఉంటుందండి. ఈ ఆధార్ కార్డ్ని ఓపెన్ చేయడానికి పాస్వర్డు పేరులో మొదటి 4 అక్షరాలు క్యాపిటల్లో ఎంటర్ చేయాలి. మరియు డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ని ఎంటర్ చేయాలి. ఈ విధంగా 8 క్యారెక్టర్స్ని ఎంటర్ చేయాలండి. ఇక్కడ నేమ్లో 4 లెటర్స్ APPA, డేట్ ఆఫ్ బర్త్ 1979 ఓకే చేసుకుంటే ఈ విధంగా మనకి ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనము మొబైల్ యాప్ ద్వారా కానీ వెబ్ లింక్ ద్వారా కానీ ఆధార్ కార్డ్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యూఐడికి సంబంధించిన ఆధార్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. నెక్స్ట్ సిస్టంలో ఆధార్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దామండి. మనం మొబైల్లో చెప్పుకున్నట్టుగానే సిస్టంలో కూడా ఈ గూగుల్ క్రోమ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఈ అడ్రస్ బార్లో మనం ముందుగా కాపీ చేసుకున్న యూఐడికి సంబంధించిన ఆధార్ లింక్ని పేస్ట్ చేద్దాం, ఎంటర్ చేద్దాం. మనం ఇక్కడ మొబైల్లో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ ఆధార్ నెంబర్ ద్వారా కానీ లేదంటే ఎన్రోల్మెంట్ నెంబర్ ద్వారా కానీ లేదంటే వర్చువల్ ఐడి ద్వారా కానీ లేదా ఎస్ఐడి నెంబర్ ద్వారా కానీ ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట.